ఫుడ్ తినే ముందు చాలామంది వాటర్ తాగుతారు. అలా తాగకపోతే వాళ్ళకి అసలు ఆ ఫుడ్ తిన్నట్టే ఉండదు. యాక్చువల్గా మనం ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. అదే టైంలో కనుక మీరు నీళ్ళు తాగితే ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ వాటర్తో మిక్స్ అయిపోయి అది డిజాల్వ్ అయిపోతుంది. సో దానివల్ల మనం తిన్న ఏ ఫుడ్ కూడా మన బాడీకి ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వదు. యాక్చువల్గా మనం అన్నం తినేటప్పుడు చాలా ఇష్టంగా ప్రోటీన్స్ అని, హెల్దీ ఫ్యాట్స్ అని, ఫైబర్స్ అని కౌంట్ చేసుకుని మరీ తింటాం. కానీ మీరు చేసే ఈ చిన్న మిస్టేక్ వల్ల మీరు బరువు తగ్గాలన్నా తగ్గలేరు. మీరు కండలు పెంచాలనుకున్నా పెంచలేరు. సిక్స్ ప్యాక్ పెంచాలనుకున్నా పెంచలేరు. ఒకవేళ మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా గెయిన్ అవ్వలేరు. ఒకవేళ గెయిన్ అయినా కూడా మీకు పొట్ట మాత్రమే పెరుగుతుంది, ఎంటైర్ బాడీ పెరగదు. కానీ చాలామంది అన్నం తిన్న తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఆ టైంలో గ్లాసు నీళ్ళు తాగుతారు. ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ఒక గుప్పి నీళ్ళు సరిపోతాయి కదా, గ్లాసు నీళ్ళు ఎందుకు? ఎందుకంటే కొన్ని ట్యాబ్లెట్స్ అరగడానికి ఎక్కువ వాటర్ కావాలి. దానివల్ల స్టమక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. మీరు ఇదే టైంలో గట్టిగా వాటర్ తాగడం వల్ల ఆ స్టమక్ యాసిడ్ అంతా కూడా డైల్యూట్ అయిపోతుంది. దానివల్ల మీరు మాత్రలు వేసుకున్నప్పటికి కూడా దాని ఎఫెక్ట్ మనకి ఇంకా అబ్జర్వ్ అవ్వదు. సో దానివల్ల మనకి ఇంకా విటమిన్ బి డెఫిషియన్సీలు అవన్నీ ఉంటాయి. ఇంకొంతమంది ఏమంటారు అంటే, అందుకేనండి మేము వాటర్ తాగము, వెంటనే ఫుడ్ తిన వెంటనే వాటర్ తాగము, మజ్జిగ తాగుతాం అంటారు. ఇది ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లము వాటర్ కోసం కాదు, లిక్విడ్ ఐటమ్ ఏదైనా కూడా మనం అన్నం తిన్న తర్వాత తాగడానికి వీలు లేదు. అది వాటర్ అయినా, మజ్జిగ అయినా సరే, జ్యూస్ అయినా సరే.